హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి పరిగెత్తుకుంటూ గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది. అలా చాలా సంతోషంగా భూమి అత్తయ్య అత్తయ్య అని పిలవటంతో ఏంటమ్మా భూమి అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది. అత్తయ్య, శరత్చంద్ర కుటుంబం అంటే మీ అబ్బాయికి చాలా కోపం కదా, అస్సలు గిట్టదు కదా. నేను శరత్చంద్ర కూతురు గారి కూతురు అని కోపంతో రగిలిపోతున్నాడు కదా. కానీ అలాంటి మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా అత్తయ్య? కోర్టులో DNA రిపోర్ట్స్ మార్చేలా అపూర్వ ప్లాన్ చేసింది అని మామయ్య చెర్రి చెప్పారు కదా. కానీ కోర్టులో DNA రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో అలాగే వచ్చేలా చేసింది మరెవరో కాదత్తయ్య, గగన్ గారే అత్తయ్య. నాకు ఈ విషయం డైరెక్టర్ జయవర్ధన్ గారు చెబితేనే తెలిసింది అత్తయ్య అని జరిగిన విషయం మొత్తం కూడా భూమి వివరిస్తుంది. అంటే నా పైన కోపం లేనట్లే కదా అత్తయ్య, మీరు చెప్పారు కదా కేవలం నాన్న మీద మాత్రమే గగన్ గారి కోపం అని. అదేవిధంగా ఇప్పుడు నేను శరత్చంద్ర గారి కూతురని నిరూపించడానికి గగన్ గారే సహాయం చేశారు అంటే మీరు అన్నట్లే మా నాన్న మీద కోపమే ఉందత్తయ్య గగన్ గారికి, నా పైన అయితే ప్రేమనే ఉందత్తయ్య అనిపిస్తుంది. ఇంతకీ ఆయన ఎక్కడున్నారు అత్తయ్య అని భూమి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే భూమి వాడు పైన ఉన్నాడు, వెళ్ళమ్మ వెళ్ళి అని శారద చెబుతుంది. భూమి పరుగులు పెట్టు గగన్ కోసం టెర్రస్ దగ్గరికి వస్తూ ఉంటుంది. పూర్ణి, శారద భూమి సంతోషాన్ని అమ్మయ్య వీళ్ళిద్దరు ఒక్కటైపోతారు అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా గగన్ భూమి గురించి ఆలోచిస్తూ టెర్రస్ పైన నిల్చొని ఉంటే అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి గగన్కి ఒక అడుగు దూరంలో ఉంటుంది. గగన్ వెనక వైపు తిరిగి ఉంటాడు. భూమి గగన్ని వెనక వైపు గట్టిగా హగ్ చేసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక భూమి హగ్ చేసుకుంటూ గగన్ ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ భూమి వైపుకు మెల్లగా తిరుగుతూ ఉంటాడు. మరి గగన్ ఇప్పటికైనా ద్వేషం పక్కన పెట్టేసి అయిన ప్రేమ చూపిస్తాడు, వాళ్ళిద్దరు ఒకటవుతారా అన్నది